బీఆర్ఎస్ గత 10 ఏళ్లు పాలించి ప్రాజెక్టులను చెక్ డ్యాంలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు మంత్రులు. వాళ్లు కట్టిన ప్రాజెక్టులు పథకాలతో ప్రజలకు ఎటువంటి ఉపయోగం జరగలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అన్ని వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయన్నారు. యూరియా యాప్ సక్సెస్ అయిందన్నారు. త్వరలోనే రాష్ట్రమంతా అమలవుతుందన్నారు మంత్రులు. బీఆర్ఎస్ సర్కార్ ఇరిగేషన్ పై భారీగా అప్పులు చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డిపై కేసీఆర్, హరీష్ పచ్చి అబద్దాలు చెప్పారన్నారు. పాలమూరు రంగారెడ్డిపై బీఆర్ఎస్ సర్కార్ 27,000 కోట్లు ఖర్చు చేసిందన్నారు. కానీ సాగునీటికి చుక్క నీరు కూడా కేసీఆర్ సర్కార్ ఇవ్వలేదని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్. కేవలం ఇరిగేషన్ మీద తీసుకున్న లోన్సే దానికి రీపేమెంట్ ప్రిన్సిపల్ విత్ ఇంట్రెస్ట్ 16,000 crores a year. మరి ఆ స్థాయిలో అప్పులు చేసి హై కాస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి ప్రయోజనం జరిగిందంటే ప్రయోజనం కంటే నష్టం చాలా ఎక్కువ జరిగింది. మరి అదే నష్టం చేసిన వాళ్ళే ఏదో ఒక ప్రోపగాండాను ఒక హేళనగా మాట్లాడుతూ ఇంకెవరికేం తెలియదు, మేమే తెలివికల్లో మూర్ఖంగా మాట్లాడుతున్నాం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు మంత్రి తుమ్మల. వానాకాలంలో నష్టపోయిన సోయాబీన్ రైతులను ఆదుకోవాలని కోరారు. అకాల వర్షాలతో సోయాబీన్ రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఉత్తర తెలంగాణలో ఈ పంటపై రైతులు పెద్ద ఎత్తున ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని లేఖలో తెలిపారు. సుమారు 3 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగైందని, దాదాపు 2,79,000 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన చెక్ డ్యాంలతో రైతులకు ఉపయోగం లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అశాస్త్రీయంగా నాణ్యత లేకుండా కట్టారన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం అడవి సోమన్పల్లిలో ఇటీవల కూలిపోయిన చెక్ డ్యాంను పరిశీలించారు మంత్రి. రైతులకు మేలు జరుగుతలేదు. ఈ చెక్ డ్యాములు ఎవరి గురించి కట్టిండ్రు, అశాస్త్రీయంగా కట్టిండ్రు అని స్పష్టంగా ఆనాడున్న ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా కూడా విచారణ జరపాలని ఆ రోజు కోరినాం. నాణ్యత లేకుండా చెక్ డ్యాముల నిర్మాణాలు ఎవరి ప్రమేయంతో, ఎవరి గురించి, ఎవరి ప్రోద్బలంతో, ఎవరి సహకారంతో, ఏ మాఫియాకు తోడ్పడాలని ఆలోచన చేసి కట్టినరో స్పష్టంగా అన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి. కొత్తగూడెం జిల్లా పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్య బృందాన్ని అభినందించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి విజయవంతంగా ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన తీరును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. డాక్టర్ రవిబాబు నేతృత్వంలోని వైద్య బృందం క్లిష్ట పరిస్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడారని కొనియాడారు. ప్రభుత్వ వైద్యుల అపారమైన సామర్థ్యానికి ఇది నిదర్శనమని ఎక్స్లో పోస్ట్ చేశారు మంత్రి దామోదర. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కుమారుడు ఎంపీ వంశీకృష్ణతో కలిసి ఉదయం దర్శనం చేసుకున్నారు మంత్రి దంపతులు. దర్శనం తర్వాత ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. తర్వాత టీటీడీ అధికారులు స్వామి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించామన్నారు మంత్రి వివేక్.